అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు అంశం దుఃఖం వస్తే రాని పోతే పోనే. కె జగన్నాథం, కర్నూలు. చాలామంది అంటుంటారు, నాకు దుఃఖం వస్తుంది అంటారు. అంటే దుఃఖం వద్దు, మీకు సంతోషం కావాలి, అన్ని సంతోషాలు కావాలి, అన్ని ఆనందాలు కావాలి. దేవుని దగ్గర కొన్ని దుఃఖాలు కొన్ని సంతోషాలు ఉన్నాయి. మీరందరూ సంతోషాలు కావాలని కోరుకుంటారు. ఓకే, రైట్, ఎవరైనా అంతే. మరి దుఃఖాలు ఎవరికి ఇవ్వాలా? దేవుడు దుఃఖాలు వేరే వాళ్ళకి ఇవ్వాలా? అది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. మీకు సంతోషాలు మాత్రమే కావాలి. దుఃఖాలనే పనికిరాని మీకు అవసరం లేదు. అంటే పనికిరానివన్నీ వేరే ప్రజలకు ఇవ్వాలనా? కాబట్టి జీవితమైనాక దుఃఖము, సంతోషము, ఆనందము, బాధ ఇవన్నీ ఉంటాయి. కష్టము, సుఖం, రాత్రి పగలు, అమావాస్య, వెన్నెల, ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియలు. లేదండి ఇంత దుఃఖం ఎలా భరించలేమని అంటారు. దుఃఖం వస్తే భరించండి, దుఃఖం వస్తే ఏడవండి, తప్పు లేదు. మందిలో గుంపులో ఏడ్చేకి ఇబ్బంది అయితే ఇంట్లోకి పోయి ఒంటరిగా కూర్చొని అని ఏడ్చేసేయండి. మీ కన్నీళ్ళన్నీ బయటికి పోవాలి. మీ శరీరంలో దుఃఖం అట్లే ఇంకింది, దుఃఖాన్ని అట్లే పెట్టుకున్నారంటే మీ శరీరంలో పాయిజన్ ఉన్నట్లే, విషం ఉన్నట్లే. దుఃఖం అనేది ఒక విషం, ఆనందం అనేది ఒక అమృతం, సంతోషం అనేది అమృతం, ప్రేమ అనేది అమృతం, మంచి భావనలు అమృతం, సరైన ఆలోచనలు అమృతం. ఇవన్నీ దుఃఖం అనేది ఒక పాయిజన్. దాన్ని కక్కేసేయండి, సిగ్గుపడొద్దండి, కన్నీళ్ళన్నీ బయటికి పోనేయండి. మీరు ఎవరైనా ఒకరి అంత్యక్రియలకు దగ్గర బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా కాలం అయితే వాళ్ళు మరణిస్తే ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత మీరు గమనించండి, మీ శరీరం అంతా తేలిక అవుతుంది. మీ శరీరంలో ఉన్నటువంటి సరికానివన్నీ కూడా కన్నీళ్ల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రశాంతత అవుతారు. దుఃఖం అనేది పర్మనెంట్గా జీవితంలో ఉండదు. మీరు గమనించండి, మీరు పుట్టినప్పటి నుంచి, పెరిగినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు ఎన్నో కొన్ని వందల వేల దుఃఖాలు వచ్చాయి. అవన్నీ ఉన్నాయి ఇప్పుడు? పోనీ మీకు గుర్తున్నాయా? అవన్నీ మీరు మూట కట్టుకొని ఉంటే ఇంతవరకు మీరు జీవించేవాళ్లే కాదు. ఏ దుఃఖమో మనిషికి పర్మనెంట్గా ఉండదు, ఏ సంతోషమో మనిషికి పర్మనెంట్గా ఉండదు, వెళ్ళిపోతుంది. ఏ ఆనందము మనిషికి పర్మనెంట్గా ఉండదు, ఏ ప్రేమ మనిషికి పర్మనెంట్గా ఉండదు. ఇద్దరు ప్రేమికుల మధ్యన ఉన్నటువంటి ప్రేమ కూడా పర్మనెంట్గా ఉండదు. పెళ్లి కాకముందు బ్రహ్మాండంగా ప్రేమించుకుంటారు, చేసుకుంటారు. పెళ్ళి నెల 6 నెలలకో సంవత్సరానికో నా పాలిటికి నువ్వు పడినావే, రాక్షసులా దొరికావే అంటాడు. ప్రేమించుకున్న భర్తని అంటాడు, లేదా భార్య అంటుంది, నా పాలిటికి నువ్వు రాక్షసులకే దొరికావని భర్తని అంటాడు. మరి అప్పుడు ప్రేమ ఉండాలి కదా, ప్రేమించుకున్నారు కదా, ఇష్టపడినారు కదా. అంటే ప్రేమ అనేది ఎప్పుడు వెళ్ళిపోతుంది అంతే. మేఘాల్లాగా మేఘాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. జీవితంలో కూడా దుఃఖం కూడా వస్తుంది, వెళ్ళిపోతుంది. దుఃఖము రానప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయం మీద ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా పొంగిపోవద్దండి. సుఖం వస్తే పొంగిపోవద్దు, కష్టం వస్తే కుంగిపోవద్దు. సమస్థితిలో ఉండమంటాడు. అదే శ్రీకృష్ణుడు చెప్పేది. అదే సమస్థితిలో ఉండు అర్జున, యోగివిగా అర్జున అంటాడు శ్రీకృష్ణుడు. నువ్వు యోగివిగా సమస్థితిలో ఉండు, ధ్యానం చేయి అర్జున, నువ్వు ధ్యానివిగా అర్జున అంటాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి ధ్యానం బోధించాడు. దుర్యోధన కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు ధ్యానం చేయమని, కానీ చేయలేదు. కాబట్టి ఆ విధంగా అహం పెరిగిపోయింది దుర్యోధనుడికి. కాబట్టి దుఃఖం అనేది వస్తే రాని, పోతే పోని, దాన్ని పట్టించుకోవద్దు. దుఃఖం వచ్చింది, 1 గంట సేపు హ్యాపీగా కళ్ళు మూసుకొని కూర్చో, దాన్ని గమనించు. ఎప్పుడైతే నువ్వు నీ దుఃఖాన్ని గమనిస్తూ ఉంటావో, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు సమయం దానికి ఇవ్వు. అది ఉండి మెల్లగా డిలీట్ అయిపోతుంది, పర్మనెంట్గా ఉండదు. కాబట్టి దుఃఖం వచ్చిందని ఎప్పుడు దుఃఖం వస్తే మన మంచి కోసం ఒక అనుభవం. అది ఒక సమస్యలో ఉన్నావు, ఇరుక్కున్నావు, చిక్కుకున్నావు, దుఃఖం వచ్చింది. దుఃఖం నీకు రాకుండా ఎవరికి పోవాలా? ఎవరికి ఇవ్వాలి? అది సమస్యలో ఉన్నది ఇవే. సమస్య ముందు భాగంలో, అగ్రభాగంలో, మధ్యలో ఎక్కడో వచ్చి ఉన్నావు. ఓకే, రైట్, ఉండాల్సినది ప్రాపంచిక జీవితం కాబట్టి జీవనం ఉండాల. దుఃఖం వచ్చింది, భరించు. ఆ తర్వాత సంతోషం వచ్చింది, యాక్సెప్ట్ చేయి. దుఃఖం వచ్చింది, యాక్సెప్ట్ చేయి. యాక్సెప్టెన్సీ అనేది జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. అంగీకార గుణం.
అంగీకరించాలి. నాకు ఇది వచ్చింది, ఓకే రైటు. కుటుంబంలోనో, బయటో, భార్య దగ్గరో, పిల్లల దగ్గరో, భర్త దగ్గరో, పెద్దవాళ్ళ దగ్గరో, సమాజంలోనో, కార్యాలయంలోనో వచ్చింది, దీన్ని నేనే భరించాలా, నాకు ఇది సృష్టించింది, దీన్ని భరించమని, అనుభవించమని సృష్టించింది, ఆ దుఃఖాన్ని కూడా భరించు. అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. నువ్వు ఏ దుఃఖము భరించకుండా నువ్వు బతికే 70 సంవత్సరాలు 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉంటే నువ్వేమీ నేర్చుకోలేవు సమాజంలో. నీ జీవితంలో ఏమి నీకు లర్నింగే రాదు. లైఫ్ ఈజ్ లర్నింగ్. జీవితం అనేది ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చావు. దుఃఖం అనేది నేర్చుకో. మరొకసారి అట్లాంటిది రాకుండా ప్రయత్నం చేయి. అట్లాంటి తప్పు చేయకుండా ప్రయత్నం చేయి. అట్లాంటి దాంట్లోకి ఎంటర్ దిగకుండా ప్రయత్నం చేయి. ఓకే, నాకు ఇది అనుభవం, దుఃఖం అనుకో, సంతోషం మంచిదే. సంతోషం వచ్చింది, అనుభవించు. ఓకే రైట్, సంతోషం అనుభవించకుండా పో. సంతోషానికి వ్యతిరేకం కాదు మేము. సంతోషానికి అనుకూలం, దుఃఖానికి కూడా అనుకూలం. సంతోషానికి అనుకూలము, దుఃఖానికి అనుకూలం. అమావాస్యకి అనుకూలము, పున్నానికి అనుకూలం. రాత్రికి అనుకూలము, పగలకు అనుకూలం. సృష్టి అయినాక 2 ద్వంద్వాలు ఉంటాయి, 2 ఉంటాయి. 2 లేకుండా ఒకటే. వీళ్ళందరికీ ఈ పలానా జనాభాకందరికి నేను సంతోషం ఇస్తా, పలానా వాళ్ళకందరికి కూడా నేను దుఃఖం ఇస్తా అని దేవుడు ఎప్పుడు చెప్పడం. 2 ఉంటాయి. రెండిట్లోనే జీవితం అనేది. పడుతూ లేస్తూ పోయితేనే జీవితం. ఎగుడు దిగుడు రోడ్డులో ప్రయాణం చేయడమే ప్రయాణం. అట్లా చెప్పి పెద్ద లోయలేక దుఃఖం అని చెప్పడం లేదు. దిగుడు వచ్చింది, దిగు, బండికి నడుపు, మోటార్ సైకిల్, మళ్ళీ ఎక్కాలా, మళ్ళీ ఎక్కించు, మళ్ళీ దిగాల, నీ మోటార్ సైకిల్లో కారు, దిగు, మళ్ళీ ఎక్కించు. అది ప్రయాణం. కాబట్టి దుఃఖాన్ని ఎప్పుడు వ్యతిరేకించవద్దండి. ఏమొచ్చినా యాక్సెప్ట్ చేయండి. తనంతట తానే మెల్లగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు పర్మనెంట్గా దుఃఖం ఉండదు, వెళ్ళిపోతుంది. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.